హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ లక్కీ. ఇవాళ నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి పల్లీలు, శనగలు, పెసలు, బఠానీలు, జొన్నలు, సజ్జలు ఇవి యాడ్ చేశానండి. ఇవి డైలీ మంచి బ్రేక్ఫాస్ట్లా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్ లాగైనా మీరు తినొచ్చు. ఇవి వచ్చేసి నేను నీట్గా క్లీన్ చేసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికించుకున్న వాటిని తీసుకొని అవి ఉడికేలోపు నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ కీరా, క్యాప్సికమ్, బీట్రూట్ నా దగ్గర ఉన్నవి యూస్ చేసుకుంటున్నాను. అవి ఉడికిన తర్వాత వీటిలో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. అవి పెప్పర్ అది యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, కీరా, క్యాప్సికమ్, బీట్రూట్ ఇవి యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఉడికేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఉడికేటప్పుడు కొంచెం యాడ్ చేశానండి ఆల్రెడీ. నాకు ఎందుకో కొంచెం సరిపోయినట్టు అనిపించట్లేదు, అందుకని నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. ఇవి యాడ్ చేసి అన్నీ కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్ ఉందండి దీనివల్ల. ఇది వచ్చేసి మీరు డైలీ అయినా తీసుకోవచ్చు, డే బై డే అయినా తీసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి తీసుకుంటున్నాను అండి. ఇది వచ్చేసి దీనివల్ల నేను వెయిట్ కూడా చాలా రెడ్యూస్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను 66 అబోవ్ ఉన్నాను. ఇప్పుడు నేను కంప్లీట్గా ఒక 6 kgs తగ్గాను. ఆల్మోస్ట్ 61కి వచ్చేసానండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయడం వల్ల ఇబ్బంది ఏమి లేదు కండి. డైలీ ఇడ్లీ, దోశ, పూరి ఈ ఆయిల్ ఫుడ్ ఇలా తినడం కంటే ఇలా మంచిగా హెల్త్కి బాగుండేది తీసుకోవడం బెటర్ కదండి. చూసారండి, నేను టేస్ట్ చేస్తున్నాను. అక్కడ నాకెందుకో ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనేది. ఇది మీరు డైలీ అయినా ట్రై చేయొచ్చు, లేదా డే బై డే అయినా వాడుకోవచ్చు. లేదు కంప్లీట్గా మీరు ఇడ్లీ, దోశ ఇలా స్కిప్ చేసి ఇలా ట్రై చేయండి అండి. ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి ఇలానే చేస్తున్నాను. నాకు నా బాడీకి కొంచెం వర్క్ అయిందండి. ఇది వచ్చేసి దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనం నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేస్తాం కాబట్టి వీటిని ఓవర్ నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ వాటిని కడిగేసుకొని కుక్ చేసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా గ్యాస్ కూడా తగ్గుతుందండి ఇలా మనం నానబెట్టి ఉడకబెట్టుకుంటే. ఇలా ఎవరు కాదంటారండి హెల్త్కి మంచి బెనిఫిట్ ఉంది అంటే. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది అనేది. చూసారండి ప్లేట్లో ఎంత కలర్ఫుల్గా ఉంది అనేది. చూస్తుంటేనే నోరూరుతుంది ఇది తినాలి అని. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.